హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మా తను అయితే ఈరోజు మా తోటలోకి వెళ్ళింది. వీళ్ళు ఇద్దరు ట్విన్స్ కదండి. సో మా అమ్మ కూడా పాపం ఆల్మోస్ట్ నా ప్రెగ్నెన్సీ నుంచి తోట దగ్గరికి వెళ్ళడమే మానేసింది. వీళ్ళిద్దరితోనే సరిపోతుంది ఇంట్లో. సో మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత తను ఒక్కటే ఉంటుంది కాబట్టి అమ్మ తోట దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఈరోజు అయితే తోట దగ్గరికి వెళ్ళింది తనుని తీసుకొని. తను అయితే చాలా బాగా ఆడుకుంటుంది. కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా, బయటికి కూడా తీసుకొని వస్తే అనేసి తనుని తోట దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడైతే చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. తను ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటుంది, ఒక్కతే ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది. ఎవరు ఎత్తుకోవాలని అనదు అట్లా ఏమి. కాకపోతే ఇద్దరు ఒక చోట ఉంటే కొట్టుకుంటారండి బాబు. తలలు పట్టుకొని కొట్టుకోవడం, జుట్టు పీక్కోవడాలు అలా చేస్తారు. సో మేము ఎందుకు మా జానునే మా దగ్గర ఉంది, తను ఎందుకు లేదు అని మీకు డౌట్ రావచ్చు. దానికి కూడా సపరేట్ ఒకటి వ్లాగ్ చేస్తానండి దాని గురించి. అయితే ఇక్కడైతే తను చాలా బాగా ఆడుకుంటుంది. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ దాకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ. అప్పుడు ఆప్షన్ ఉండింది కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాను. వీళ్ళు ఇద్దరు పుట్టిన తర్వాత చాలా కష్టంగా ఉండిందండి. ట్విన్స్ అంటారు కానీ చాలా ప్రాబ్లంగా ఉండింది. ఇద్దరు అట్ ఏ టైం ఇద్దరు ఏడుస్తే చాలా కష్టంగా అనిపించేది. నైట్ టైమ్స్ చాలా స్లీప్లెస్ నైట్స్ చూశాను. ప్లస్ అందులో నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండింది. దానివల్ల చాలా ప్రెషర్ తీసుకునేదాన్ని, స్ట్రెస్ అయిపోయేదాన్ని. అయితే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తను అక్కడ ఉండేసి మేము ఇక్కడ ఉండి తను చాలా మిస్ అవుతుంది, మేము చాలా మిస్ అవుతున్నాము. బట్ అన్ని థింగ్స్ త్వరగా సెటిల్ డౌన్ చేసుకోవాలని అనుకుంటున్నామండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్